శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 27వ శ్లోకం నుండి చెప్తాం. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్టః విషీదన్ ఇదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఈ శ్లోకాలని మననం చేయాలి. అర్జునుడికి కలిగిన స్థితి యొక్క దోషం ఏం జరిగిందో పోయినసారి ఏం చెప్పాం, అర్జునుడు పప్పులో కాలేశాడు అన్నాం. అంటే సంస్కృతంలో చెప్పాలంటే సూపే పాదం అప్రావిశత్, పప్పులో కాలేశాడంటే సూపే అంటే పప్పు అని. ఎందుకు వేశాడు అంటే గ్రహింపు అనే ఆ తీరులో ఏం చూడాలో అది చూడలేదు. ఆ దోషం ఎట్లా ఉంటుందో శాస్త్రం చెప్తోంది. దాన్ని ఏమంటారంటే అగ్రహణం అన్యథాగ్రహణం అంటారు. అంటే గ్రహింపులో 2 రకాలైన దోషాలు కలుగుతాయట మనిషికి. అగ్రహణం అంటే వాడికి వీలు లేనిది, వాడికి చేత కావట్లేదు గ్రహించటానికి. అగ్రహణం అంటే ఏది గ్రహించకుండా ఉంటాడు వాడు. అన్యథాగ్రహణం అంటే అది ఉన్నది ఉన్నట్టుగా చూడలేక ఇంకేదో చూస్తాడు. ఈ 2 దోషాలు కలుగుతాయి. ఒకటేమో ఉన్నది ఉన్నట్టు చూడలేడు, ఉన్నది ఉన్నట్టు చూడలేక ఇంకేదో చూడటం. ఈ 2 దోషాలు మనుషులకు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. దాన్ని అగ్రహణ దోషం, అన్యథాగ్రహణ దోషం అంటారు. ఇక్కడ అర్జునుడికి ఏమొచ్చింది? అన్యథాగ్రహణ దోషం వస్తుంది. కురూన్ పశ్య అని స్వామి ఆదేశం చేశాడు. వెళ్ళి ఏం చూసి వచ్చాడు? బంధూన్ అపశ్యత్, పుత్రాన్ పౌత్రాన్, పితృన్ పితామహాన్, పుత్రాన్ పౌత్రాన్, శ్వశురాన్, మాతులాన్, భ్రాతృన్, ఉన్నవాళ్ళు ఎవరున్నారో అందరినీ చూసి వచ్చాడు. ఎందుకు ఇంతమందిని చూశాడంటే తనను తాను అన్ని ముక్కలు చేసుకొని బ్రతుకుతున్నాడని చెప్పుకున్నాం. తనను చూశాడు కానీ వాళ్ళని చూడలేదు. వాళ్లతో పోల్చి తనను అక్కడ ఊహించుకున్న రూపాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకేమన్నా అయితే తన రూపానికే భంగం అవుతుంది కాబట్టి అంత భయపడిపోయి బాధపడిపోయి ఇప్పుడు మెలో డ్రామా స్టార్ట్ అవుతుంది. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అన్నారు. బంధూన్ అందరు బంధువులను అంటున్నారు. అవస్థితాన్ సర్వాన్ బంధూన్, అక్కడ ఉన్నటువంటి అందరు బంధువులను చూశాడట. అందరు బంధువులు అంటే లోకంలో అందరు బంధువులేనా? కాదు, కావలసిన వాళ్ళు బంధువులని మనం అనుకుంటాం. కానీ నిజానికి బంధువు అంటే బంధంతో ఏర్పడే బంధువు. బంధం అంటే పోనీ చెప్పండి, బంధం అంటే ఏమిటి?
కట్టేయటం, కట్టుబడి ఉండటం, కట్టేయటం. మనం ఎవరెవరికి కట్టేసుకుంటే వాళ్ళు మనకు బంధువులు అవుతారు. అందరూ లోకంలో ఉన్న వాళ్ళు బంధువులు అవ్వటం లేదు మనకు కదా. మనం ఎవరెవరు నాది నాది, వీడు నావాడు నావాడు అని కట్టేసుకుంటాము, వాళ్ళందరూ మన బంధువులై కూర్చున్నారు. లేకపోతే బంధువులేం గారు. కానీ సృష్టి అంతా బంధువులే అంటుంది అందరినీ. మనం అందరం బంధువులమో కదా. మనం అంటే మళ్ళీ వీడిని కలుపుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇక్కడున్న మనం కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా అందరూ బంధువులే. ఎట్లా బంధువులు? జీవులుగా అందరు బంధువులే కదా, సమాన హోదా కలిగిన వాళ్లే కదా, అందరు జీవులు. గైపోయింది సమానత్వం. అసలు సమానత్వానికి పరాకాష్ఠ కదా వేదాంతం. లోకంలో సమానత్వం మాట్లాడతారు కదా, ఎక్కడన్నా పాటిస్తారో ఒకటి చెప్పండి. సమానత్వం ఉన్నది ఏదన్నా లోకంలో? సమాన హక్కులు, సమానంగా ఉండాలి, అన్ని సమానాలు మాట్లాడతారు. ఒక్క చోట ఎక్కడన్నా సమానత్వం చూపించండి. వీడికి ఒకడు అడిగాడట, ఎవరికో ఎంసెట్లో సీట్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇంకొకడికి రాలేదు. వాడు అడిగాడట, చిన్నప్పటి నుండి 1వ తరగతి నుండి 10వ తరగతి దాకా ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒకే తరగతిలో చదువుతున్నాం, ఇద్దరం పాస్ అవుతూ వచ్చాం. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇద్దరం చైతన్య నారాయణ కాలేజీల్లోనే చదువుకున్నాం, ఇద్దరం రుబ్బబడ్డాము. అయినా సరే నాకు సీట్ రాలేదు, వాడికి ఎందుకు ఇచ్చారు? ఇది ఇక్కడే అసమానత్వం అంటే మనం ఏం సమాధానం చెప్పాలి? పాపం కదా, చిన్నప్పటి నుండి ఒకటే క్లాస్లో చదువుకున్నారు, ఒకే బెంచ్లో కూర్చున్నారు పక్క పక్కన. ఇంకేం కావాలి? సమానత్వం కదా. మరి ఎందుకు సీట్ ఇవ్వలేదు సమాజం? ఇంత మరీ భేదభావం ఉండొద్దు కదా మనుషులకు. ఇట్లాగే కదా మాట్లాడతారు, భేదాలు ఉండదు. కులం వ్యవస్థ వచ్చినప్పుడు ఇట్లాగే మాట్లాడతారా లేదా? భేదాలు ఉండొద్దు, కోస్తే అందరికి ఒకటే నెత్తురు వస్తుంది కాబట్టి సీట్ అందరికి ఇవ్వాలన్నాం అనుకోండి. ఇట్లా ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఇట్లాగే కదా మాట్లాడతారు. ఒకటే నెత్తురు, ఇంకేంటి, కుక్కకు కూడా ఎర్రగానే ఉంటుందేమో నెత్తురు. కాబట్టి కులం లేదు, మతం లేదు, ప్రేమలు అవి ఇవి అంటారా లేదా? ఇప్పుడు చెప్పండి, మరి ఇద్దరికి ఒకటే నెత్తురుంది, ఒకే బెంచ్లో చదువుకున్నారు, వాళ్ళకి ఎందుకు సీట్ ఇవ్వట్లేదు? అర్హత నిర్ణయం చేస్తున్నారే. ఇంత భేదభావాల సమాజమా? ఇంత మాట్లాడుతుంటారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు. మళ్ళీ తర్వాత సీట్ ఇవ్వటంలో అసమానత్వం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తారు అనుకో, అందరు సమానం కదా, అందరికి ఒకటే హోదా ఇవ్వాలి. లెవెల్స్ ఎందుకు ఉన్నాయండి? ఉన్నాయా లేదా? ఆఫీస్లో ఉంటాయా లేదా? ఎందుకు? సమానత్వం కదా, మనుషులందరూ సమాన ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడ మాత్రం లేదు. ఒక ఎండి నుండి ప్యూన్ దాకా ఇన్ని వేరియేషన్స్ ఎందుకు? దేన్ని బట్టి ఇస్తున్నారు? అటువంటి మాట్లాడకూడదు మనం. భేదభావాలు ఉండకూడదు మనకు. కెపాసిటీలు ఒకటే రక్తం ఉందా లేదా అందరికీ? అయిపోయింది. ఇంకే ఒక్క రక్తం ఉంటే మన అందరం సమానం. ఇట్లా ఒక్క కుల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు మాత్రం మాట్లాడతారు. అది ఎందుకుందో వాళ్ళకి తెలియదు. ఎక్కడ కులం ఉండాలో అక్కడ పెట్టరు. ఊరికే సర్టిఫికెట్లో మాత్రం క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. మనం దాన్ని ఏమంటారు, స్టడీ సర్టిఫికెట్. స్టడీ సర్టిఫికెట్ ఏంటి? ఊరికే క్యాస్ట్ ఏది రాయదంటే రాయటమే కానీ క్యాస్ట్ అనేది అక్కడ ఏముందో ఎందుకు ఉందో ఎవరికి తెలియదు. అక్కడ మాత్రం ఇవన్నీ ఉండకూడదు. రిజర్వేషన్ అంట. సమానత్వం ఉంటే రిజర్వేషన్ ఎందుకండి? వీడికి అర్థం కాదు. ఆడవాళ్ళు సమానమా మగవాళ్ళతో? మరి రిజర్వేషన్ ఎందుకు? ఇంకా ఎవరికి ఇస్తారు రిజర్వేషన్? తక్కువైన వాళ్ళకి, చేతగాని వాళ్ళకి ఇస్తారు. మీరేమన్నా చేతగాని వాళ్ళ సమానం అని ఎగిరే ఆడవాళ్ళు ఎందుకు రిజర్వేషన్ వద్దు మాకు అనాలి, ధిక్కని వదిలేయాలి. అది కదా సమానత్వం అంటే. అదేదో బస్సులు ఫ్రీ అట. బస్ ఫ్రీ ఎందుకు ఫ్రీ? వీళ్ళు మనుషులు కాదా? కూర్చుంటే సీట్లు అంతే చోటు పట్టదా వాళ్ళకు? ఎందుకు ఫ్రీ? వీడికి అర్థం కాదు ఈ అసమానత్వ ప్రభుత్వం ఏమిటో. సమానత్వం మాట్లాడే ప్రభుత్వము ఇంత భేదభావం ఎందుకు చూపిస్తుంది? అందరు సమానంగా చదువుకుంటున్నారు, సమానంగా తెలివింది, సమానంగా ఉద్యోగాలు అవుతున్నాయి, సమానం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సమానంగా విడిపోతున్నారు. ఇంకా మరి ఫ్రీ బస్సులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు?
ఇస్తారా? అట్లా ఎక్కడ సమానత్వమే లేదు కదా. అసలు వేదాంతంలో ఉన్నంత సమానత్వం ఎక్కడన్నా ఉందా? అందరినీ జీవులుగా సమానం చేస్తూ ఉంటే చక్కగా ఇంకా మాట్లాడడానికి ఏం లేనే లేదు అక్కడ. అప్పుడు అందరం బంధువులమా కదా, జీవులుగా ఒక లెవెల్ బంధువులు. ఇంకా సచ్చిదానంద స్మృతిగా చెప్తే రాయి రప్ప కొండ గుట్ట అన్ని ఒకటే సమానం. ఇంతకంటే గొప్ప ఎలివేటెడ్ దృష్టి ఏదైనా ఉంటుందా సృష్టిలో? దీన్నేమో వాళ్ళేమో భేదభావాలు ఉన్నట్టు మాట్లాడుతుంటారు. అంటే మనిషికి బంధువులు అంటే ఎవరో అర్థం కాలేదు. నా బంధువులు. తర్వాత ఏమంటున్నాడు అర్జునుడు? దృష్ట్వేమాన్ స్వజనాన్. స్వజనాన్ అంటే నా వాళ్ళు. నా వాళ్ళు ఎవరో తెలియాలంటే ముందు నేనెవరో తెలియాలి. నేనే తెలియకుండా నా వాళ్ళు ఎవరో ఎట్లా తెలుస్తుంది? నేనెవరు తెలియకపోవటం ఏమిటండి అని కార్డులు తీస్తారు. కార్డులు ఎన్ని ఉన్నాయి మనకు? అందరికి మెడలో వేసుకుంటే ఎన్ని కార్డులు ఉంటాయి చెప్పండి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకేం కార్డులు ఉంటాయి చెప్పు? డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్, ఏం కార్డ్? ఓటర్ ఐడి కార్డ్ అయిపోయింది. ఇంకా డెబిట్ కార్డులు కూడా ఐడెంటిఫికేషన్, అది పాస్పోర్ట్. ఇంకా ఇవన్నీ ఒక ప్రభుత్వం ధృవీకరించింది మన ఐడెంటిటీగా. అవునా? ఆ ధృవీకరణ పత్రం ఉంటే అప్పుడే నేను. మీరు డైరెక్ట్గా ఉన్నా సరే మీ ఐడి కార్డు ఉండాలి, కానీ మీరు ఉంటే సరిపోదు అక్కడ. అవునా? మీ ఆధార్ కార్డు తీసుకురండి, మీ ఆధార్ కార్డు తీసుకురండి, నేనే అది అన్నా వాడు వినడు. అంటే మీ ఐడెంటిటీని, ఒక గుర్తింపును ఒక ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు అదే నేనై ఉంది. ఇప్పుడు ఆ నేనుకు సంబంధించిన బంధువులను చూస్తున్నాడు ఇక్కడ మన అర్జునుడు కూడా. ఇంతకాలం ఏం చేస్తాడు? చంపేస్తాను, పొడి చేస్తాను అన్నాడా? అట్లాంటి అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ మనవాళ్లే కదా, అదేమిటి? ఎందుకు యుద్ధం ఇంత గందరగోళం ఎందుకు చెప్పండి? అంతంత మంది తారలు వచ్చారు పాపం, అన్న ఆయుధాలు వేసుకొని ఏనుగులు ఒంటెలు అవన్నీ పట్టుకొని వస్తారు కదా. ఇప్పుడులాగా కాదు కదా. ఇప్పుడైనా ఏవైనా ఉంటాయి, ట్యాంకులు అవన్నీ తీసుకెళ్ళారేమో కదా, ఇప్పుడైనా ఉంటాయి. అంతదాకెళ్ళి ఇప్పుడు చూస్తాను అన్నాడు. ఏమిటి? ఇన్నాళ్ళు తెలియదు ఎవరు యుద్ధం చేస్తున్నారు. ఎట్లాగో ఇక్కడ యుయుత్సూన్ సముపస్థితాన్ స్వజనాన్ దృష్ట్వేమాన్ కృష్ణ మమ గాత్రాన్ని సీదంతి ముఖం చ పరిశుష్యతి. అంతకుముందేమో సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్ట. పరమమైన కృప వచ్చిందట అర్జునుడికి. పరమ కృప అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ అర్థం ఏమిటి? దీనభావం వచ్చింది. బాగా గొప్పది. పరయా కృపయా అంటే గొప్పదైన దీనభావం ఆవరించిందట అర్జునుడిని. ఎందుకు ఆవరించింది? అంత దీనత్వం ఎందుకు పొందుతున్నాడు? ఎటువంటి వాడు అర్జునుడు? మహావీరుడైన అర్జునుడు ఇంత దీనత్వాన్ని ఎందుకు పొందుతున్నాడు? వాళ్ళ మీద దయ చూపిస్తున్నాడు అంటే ఆ దయ, కృపకు అర్థం ఏమిటి? కేవలం అక్కడ అన్యథాగ్రహణ దోషం వచ్చింది. స్వామి దృష్టి ఏమిటి? కురున్ పశ్య, అది చూడటం లేదు. మనకు కూడా మన జీవితం ఎట్లాంటిదంటే బంధువులతో మనం బంధించుకొని ఇందాకేమైనా కట్టుబడి ఉండటం. ఆ కట్టుబాటును ఎందుకు అనుకుంటామంటే ఎంత చెడ్డవాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా సరే మన వాళ్లే కదా, రక్త సంబంధికులు కదా, నా బంధం కదా అనుకుంటాడు. కానీ అక్కడ నేను వాళ్లతో సమానం అవ్వాలంటే నన్ను నేను సరిగ్గా గుర్తించుకోవాలి, అప్పుడు సమానత్వం వస్తుంది. కానీ ఈ లోకంలో చెప్పే బంధువుల్లో కూడా సమానత్వం ఉంటుందా అండి? లోకం సొసైటీలో అంటే సమాజంలో ఎట్లాగూ లేదు, కుటుంబంలో సమానత్వం ఉంటుందా? అక్కడ కూడా సమానత్వం లేదు కదా. నా వాళ్ళు అనుకునేటప్పుడు మరి అందరూ సమానంగా ఎక్కడున్నారు? లేరు. ఇంత అసమాన స్థితిని కూడా సమానం అని అనుకోవటము భ్రాంతి ఎట్లా మనిషిని కట్టుబాటు చేస్తుంది. ఇప్పుడు అర్జునుడిని వాళ్ళు బంధువులు బంధించారా, తన దృష్టి బంధించిందా? దృష్టి బంధించింది. అట్లాగే మనకు మన బంధువులు బంధిస్తారా, మన దృష్టి బంధిస్తుందా? దృష్టే బంధిస్తుంది. లేకపోతే మన ఇష్టం మనం స్వేచ్ఛాజీవులమే కానీ మనం మన దృష్టితో బంధించుకుంటాం. అలాగే మన అలవాట్లు మనను బంధిస్తాయా, మనమే మన దృష్టి బంధిస్తుందా? మన దృష్టే బంధిస్తుంది. ఎందుకంటే
కావాలనుకుంటే మనిషి ఓవర్ నైట్ మారిపోతాడు, ఇప్పటికిప్పుడు కూడా మారిపోతాడు వద్దు అనుకుంటే. ఇది బ్రేకప్స్ అవుతాయి చూసారా మీరు? బ్రేకప్ ఎట్లా ఉంటుంది? నో అంటే అంత ఏం కట్, ఏమంటారు బ్రేకప్, అదేదో చెప్తారు మొన్న, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ అట. అయిపోయింది ఫస్ట్ ఫైట్, డైవర్స్, చక్కగా విడిపోతున్నారు. అంటే బ్రేకప్ కావాలంటే చేసుకుంటున్నారు. అదే పూర్వకాలం ఎట్లా ఉండేది? ఎంత జీవితాంతం కొట్టుకు చచ్చినా సరే వదిలే ప్రసక్తే లేదు. ఏమన్నా కానీ కొట్టుకునే చస్తారు, చచ్చినా సరే కాదు, కొట్టుకునే ఉంటారు అందరూ. తిట్టుకుంటూ కొట్టుకుంటూనే పడేవాడు పడుతూ ఉంటాడు, అనేవాడు అంటూ ఉంటాడు. జీవితాంతం బ్రేకప్పే లేదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? అంత తెగింపు వచ్చిన మనిషికి ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చడం పెద్ద విశేషమా? పెద్ద పెద్ద నిర్ణయాలనే ఓవర్ నైట్ తీసుకొని అప్పటికప్పుడు తీసేసుకుంటున్నారు కదా. అట్లాంటిది తనని తాను మార్చుకోవడం పెద్ద విశేషమా? అస్సలు కాదు. ఇప్పుడున్న స్వేచ్ఛా జీవితానికి ఒకప్పుడు సాంఘిక కట్టుబాట్లన్నీ చాలా ఉండేవి. లౌకిక దృష్టిలో ఇట్లా ఎవరైనా గృహస్థులు వేదాంతానికి వినటానికి పోతే కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. అటువంటిది ఇప్పుడు ఏమిటి? ఎవరేమైనా చేయొచ్చు, స్వేచ్ఛ కదా. స్వేచ్ఛా జీవితంలో తనని తాను మార్చుకోవటం పెద్ద కష్టం కాదు. ఎందుకు? తన దృష్టి మారితే చాలు. వాళ్ళనేం అసలు వాళ్ళు బంధించటం లేదు. ఇక్కడ అర్జునుడిని వాళ్ళెవ్వరూ బంధించటం లేదు. పరయా ఆవిష్ట అంటే పరమమైన కృపచేత చుట్టబడిన వాడే. ఆవిష్ట చుట్టబడిందట అంటే భ్రాంతి కమ్ముకుంది కళ్ళకు. ఎందుకు ఇంత భ్రాంతి కమ్ముకుందంటే నా వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఎందుకు అట్లా కనిపిస్తున్నాడు? ఇప్పుడు నేను యొక్క ఐడెంటిఫికేషన్ వేరుగా ఉంది కాబట్టి. ఇన్నాళ్ళు నేను పాండవుణ్ణి, వాళ్ళు కౌరవులు. ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నాడు? కురున్ పశ్య అంటే వాళ్ళు నా వాళ్ళని, అంటే నేను కూడా కౌరవుణ్ణి అంటే పురిటి వాసన వస్తుందన్నమాట అర్జునుడికి. ఎంతైనా కౌరవ వంశంలోనే పుట్టాడు కదా. పాండవులుగా వేరయ్యాడు, పంచపాండవులు వేరయ్యారు, కానీ వాళ్ళు కూడా కౌరవులే కదా. ఆ పురిటి వాసన వస్తుందన్నమాట అర్జునుడి మాటల్లో. ఎంతైనా మా వంశం అదే అని అంటున్నాడు. మా వంశం అనేది ఎట్లా అంటున్నాడు? లౌకిక దృష్టితో అంటున్నాడు. పాండవము కౌరవం అన్న దృష్టితో అనటం లేదు అక్కడ. పాండవం అంటే పాండవులు అసలు పాండురాజుకు పుట్టనే లేదు చెప్పాలంటే. వాళ్ళందరూ దేవతలకే పుట్టారు, దేవతావరాలతో పుట్టిన వాళ్ళు అక్రమంగా టెస్ట్ ట్యూబ్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు. అక్రమమైన సంతానానికి దేవతావరంతో పుట్టిన సంతానానికి మనుష్య జన్మైన ఎంత తేడా ఉండేది? మామూలుగా గర్భంలో పుట్టలేదు కదా వాళ్ళు. అంత తేడా ఉన్న తన విశిష్టతని ఇక్కడ వదిలేశాడు, మర్చిపోయాడు అనమాట. అంటే మనం కూడా అభౌతికమైన ఒక అంశంలో ప్రవర్తించుకుంటూ మనసు బుద్ధి అనే వ్యవస్థతో పనిచేసుకుంటూ లౌకికమైన బంధాలు స్థూలమైన విషయాల వెంటనే పడి ఇదే సత్యం అనుకుంటాం. అసలు నిజానికి మనిషి ఒక పశుపక్షాదుల కంటే ఎంత విలక్షణంగా బ్రతుకుతాడు అంటే ఒక ఎమోషనల్ లెవెల్లో బ్రతుకుతాడా లేదా? అవి వాటికి లేవు కదా. ఇప్పుడు కన్న పిల్లలు, అది కనటానికి 4 పిల్లల్ని కంటుంది కుక్క, పట్టించుకోదు అది. మనం ఒక్కరిని కంటే ఎట్లా పట్టించుకుంటాం? వాడే సర్వం ప్రపంచం అంతా వాడే అన్నట్టు చూస్తాం. అంటే ఆ ఎమోషనల్ లెవెల్ ఎంత తేడా వచ్చింది. ఇప్పుడు భౌతికమైన వ్యవస్థ చూస్తున్నారా? భౌతికమైతే కుక్కకు కూడా పిల్లలే. మనకెట్లా శరీరం నుండి పుట్టిన వాళ్ళు దానికి కూడా అట్లాంటిదే. కానీ భౌతిక లెవెల్లో అట్లా లేదు. అది ఎమోషనల్ బాండింగ్ లేదు దానికి. మన ఈ కాలం భాష అయితే ఆ ఎమోషనల్ బాండింగ్లో ఎంత ఎదిగాడు మనిషి. నా అన్నదానికి ఎంతంటే నా బంధువులు ఉంటారు. ఇప్పుడు పెళ్లి ఇవ్వగానే ఏమవుతారు? బంధువులు డబుల్ అవుతారు. ఎట్లా అవుతారు? ఆవిడ బంధువులు కూడా అన్ని వరుసలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సింగిల్గా ఉన్న వరుసలన్నీ కూడా ఆవిడ వరుసలన్నీ కూడా అంటుకుంటాయి ఒకటి పెళ్లితో. పుడితేనే బోల్డన్ వచ్చాయి, పెళ్లి చేసుకుంటే డబుల్ అవుతాయి అన్నమాట. అట్లా ఇన్నిట్లో ఎమోషనల్గా బాండేజ్ ఉంది కదా. మరి దాన్ని కూడా దాటాలి అనే ఒక లెవెల్ ఉంది అతనికి. ఇప్పుడు పశుపక్షాదుల నుండి చూస్తే మానవుడికి ఇవన్నీ ఉన్నాయి. మరి మానవుడు ఇంతకే బందీగాడు, కట్టుబడి ఉండేవాడు కాదు. ఎందుకంటే జీవితము కేవలము దేహంతో స్థూలంగా బ్రతకటం లేదు. మనం అన్ని మనసు ద్వారానే జరుగుతున్నాయి. మన చేష్టలన్నీ మనసు ద్వారా. మనసు భౌతికమా అభౌతికమా? మరొక అభౌతికమైన రంగంలో బ్రతుకుతూ భౌతికమైన బంధాలకు లోబడి మనం ఏ సచ్చిదానంద స్మృతి యొక్క
తేజస్సు ద్వారా అభౌతికం నడుస్తోందో, అభౌతిక రంగంలో ప్రవర్తిస్తున్నామో అది గుర్తించటం లేదు. నేను నీవనే ఆట ఆడుకుంటున్నాం. ఇందులో కూడా స్వామివారు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. ఏమంటే, మనం అందరిని ఏమని అంటాం? నీవు అంటాం. నీవు అంటే వాడేమంటాడు? నీవెప్పుడు వస్తావు అని అడిగామనుకోండి, ఏమంటాడు? నేను రేపు వస్తాను అంటాడు. మనం ఏమన్నాం? వాడిని నీవు అన్నాం. వాడు నీవు అన్నా సరే వాడేమంటాడు? నేను అంటాడు. ఎంతమంది లోకంలో అందరూ వాడిని నీవనే అంటారు, వాడేమంటాడు? నేనంటాడు. అంటే నీవు అని మనం ఎవరినైతే గుర్తిస్తున్నామో అక్కడ నీవు గుర్తింపు లేదు, నేను గుర్తింపు ఉంది. మనం ఎంతైనా నువ్వు అని ఎంతమంది నన్ను సంబోధన చేసినా సరే అందరూ నేనని సమాధానం ఇస్తారు. అంటే భాష మారిపోయిందా? ఎదుటివాడేమో నీవుగా చూస్తున్నాడు, నేనేం చేస్తున్నాను? నేనుగా చూస్తున్నాను. అంటే అందరిది నేను గ్రహింపే, అది అందరికీ అంతే కదా. వాడు కాదు, మనని కూడా ఎవరిని పిలిస్తే నీవంటే నేనంటాం. నీవంటుంటే నేనెందుకు అనాలి? భాషలోనే ఎంత విజ్ఞానం దాగుందో మనం చూడాలి. అంటే మనకు నేను గ్రహింపు ఉంది, నీవుగా వేరు చేసుకునే గ్రహింపు మనకు లేదు. ఎవ్వరికి వాళ్ళు నేను అన్న స్వరూప గ్రహింపులో బ్రతుకుతూ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లేక కాదు, ఇదంతా సిస్టమ్ అంతా చక్కగా డిజైన్ చేయబడింది, రచన చక్కగా ఉంది. నేను అన్న గ్రహింపుతోనే వాడు బతుకుతాడు, ఆ భౌతికమైన తేజస్సుతోనే బ్రతుకుతాడు. అన్నీ అయ్యుండి కూడా గుర్తింపు మాత్రం ఆటేమో నీవు నేనులా ఆట ఆడుకుంటూ ఉంటాడు. అట్లాగే బంధువులంటే అంతే, నీవు నేనులా ఆట అదంతా. అట్లా ఈ భౌతికమైన దాంతో చుట్టబడ్డాడట అర్జునుడు. ఇప్పుడు స్థూల దృష్టి అనేది మనిషికి, అంటే పశుపక్షాదుల జన్మలో ఈ దోషం కాదు, స్థూలంగా బ్రతకటం, స్థూల దేహము స్థూల బుద్ధితో బ్రతకటం. కానీ ఒక మనిషి స్థాయికి వచ్చేటప్పటికి అది ఎటువంటి స్టేజ్? ఇంకా పూర్తిగా భౌతికాన్ని వదిలేసి అభౌతిక స్థాయికి, పూర్తి సచ్చిదానంద స్మృతి స్థాయికి ఎదిగే ఒక స్థాయి వాడిది. అంటే ఇప్పుడు ఈ కథలో చూస్తే, ఈ కథ చెప్పిన దాంట్లో దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు, అర్జునుడు, కృష్ణుడు, 3 స్థాయిలు. దుర్యోధనుడు ఎటువంటి వాడు? దుష్టత్వంలో వాడికి కొద్దిగా కూడా ఫీలింగ్సే లేవు, అక్కడ ఏమి లేవు వాడికి. అంటే పశుత్వం, పూర్తిగా అజ్ఞాన అంధకారం. అది ఆ అజ్ఞాన అంధకారం పశుత్వం. అర్జునుడు ఎట్లా ఉన్నాడు? మానుషత్వంతో, సాధకుడిగా, వివేక లక్షణాలతో బ్రతికే ఒక తేజస్సుతో ఉన్నవాడు, ఎదగాల్సిన వాడు. ఎట్లా? దుర్యోధనుడు స్థితి నుండి ఇప్పుడు అర్జున స్థితి నుండి పరమాత్మ స్థితికి ఎదగాల్సిన వాడు. మధ్యలో ఉన్న ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అది పీడనిస్తుంది మనిషి. ఎందుకు ఇచ్చింది? అది కూడా ఇక్కడ ఈ బాధ తన వాళ్ళు చచ్చిపోతారని కలుగుతుందా, యుద్ధంలో అందరూ చచ్చిపోతారని కలుగుతుందా? అంటే మామూలుగా యుద్ధం చేయటం క్షత్రియులకు ఆరితేరిన విద్య. ఎంతమందినైనా ఊచకోత కోసేస్తారు, వాళ్ళకేం జాలి దయాలు ఉండవు. యుద్ధం అంటేనే అది కదా, చంపుకోవటమే. అందరూ ఎన్నో యుద్ధాలు చేశాడు అర్జునుడు కూడా, ఎన్నోసార్లు గెలిచాడు. అంత గెలిచినప్పుడు లేని ఆ అహింసావాదన వస్తోంది ఇప్పుడు అర్జునుడికి. ఎందుకు వీళ్ళందరూ చచ్చిపోతారు, ఎందుకు చంపుతున్నాం మనం, హింస అవుతుంది, అది ఇది అంటున్నా. ఆ అహింసావాదము నిజ దృష్టితో వస్తే అప్పుడు భగవద్గీత బోధ అక్కర్లేదు. నిజంగా అహింస అయ్యి ఉంటే నేను అసలు ఎవరిని చంపనని. అట్లా ఎవరున్నారు? క్షత్రియుడు అయ్యుండి కూడా యుద్ధం చేయనన్నది బుద్ధుడు. బుద్ధుడు సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు కూడా యుద్ధం చేసేవాడు కాదు, కనీసం పక్షిని కూడా చంపనిచ్చేవాడు కాదు. కానీ ధనుర్విద్యలో ఆరితేరినవాడు. మరి అంత విద్య ఉండి కూడా అది ఒకరి మీద హింసకు ప్రయోగించకూడదనే అహింసావాదిగా ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడు అట్లాంటి అహింసావాద కాదు, నా వాళ్ళు చచ్చిపోతారని ఏడుస్తున్నాడు కానీ జనాలను చంపనని అనట్లేదు అక్కడ. అంటే మమకారపు హింసలో ఉన్నాడు. మమకారం గొప్ప హింస మనిషికి, ఎందుకంటే దాని వెనకాల ఉన్నది అహంకారం కాబట్టి. ఇప్పుడు నా వాళ్ళు ఎప్పుడవుతారు? నేను అన్న ఒక పరిధి గీసుకుంటే వీళ్ళందరూ నా వాళ్ళు, నేను ఈ వంశానికి చెందిన వాడిని అనుకుంటే ఈ వంశపు వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారు. అంటే తనకు తాను ఒక పరిధి గీసుకున్నాడు. అపరిమిత స్వరూపుడైన తాను పరిధి గీసుకోవటమే హింస, మమకారపు హింస అంటారు దాన్ని. దాంట్లో అహంకారం ఏమిటి? సచ్చిదానంద స్మృతి నేనయ్యి ఉంటే నేను కురువంశీయుణ్ణి అనుకోవటం హింస. హింసలో పరమమైన దీనత్వాన్ని పొందుతున్నాడు అర్జునుడు.
దీనత్వం అంటే ఎప్పుడు వస్తుంది? నిస్సహాయ అసహాయ స్థితిలో దీనత్వాన్ని పొందుతాడు మనిషి. అంత దీనత్వం ఎందుకు వచ్చింది? కేవలము చూడవలసిన దాన్ని సరిగ్గా చూడకపోవటం, అన్యథా గ్రహణం వల్ల అట్లా వచ్చింది. ఇక్కడ తర్వాత శ్లోకం ఏమంటుంది? సముపస్థితాన్ యుయుత్సూన్ స్వజనాన్ దృష్ట్వేమాన్ హే కృష్ణ మమ గాత్రాన్ని సీదంతి ముఖం చ పరిశుష్యతి. గాత్రాన్ని సీదంతి అంటే, గాత్రములంటే ఇక్కడ ప్రసిద్ధంగా ఇంద్రియాలు. ఇంద్రియాలు సీదంతి అంటే పట్టు తప్పిపోతున్నాయట అర్జునుడికి. ఇంకా ముఖం చ పరిశుష్యతి, నోరు కూడా ఎండిపోతూ ఉందట. వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే, శరీరమునందు కంపన కలుగుతుందట. వేపథు శరీరే మే రోమహర్షశ్చ, రోమాంచం కలుగుతుందట. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే, చర్మం మండిపోతుందట. గాంధీవం చేతిలోంచి జారిపోతుందట పాపం. ఇందాక ఇదివరకు మనం చెప్పుకున్నాం, గాంధీవం ఎటువంటిది? ప్రైడ్ ఆఫ్ అర్జున. గాంధీవాన్ని ఎవరైనా ఏమన్నా అంటే చంపేస్తాడు, అవమానిస్తే తట్టుకోలేడు. తననేమైనా సరే ఏమన్నా సరే నిగ్రహించుకుంటాడు, కానీ తన గాంధీవాన్ని అంటే మాత్రం తనకు పౌరుషంతో వాళ్ళని ఎదుటి వాళ్ళని చంపేస్తానని ధర్మరాజు మీదికే దూకాడని ఇదివరకు కథ చెప్పుకున్నాం. అటువంటి గాంధీవమట ఇప్పుడు చేతిలోంచి జారిపోతుంది అంటున్నాడు. అంటే మమకారపు మాయలో మనిషి ఎంత దీన స్వభావాన్ని పొందుతాడంటే, అర్జునుడు లాంటి ఒక వీరాతి వీరుడు. మీకు తెలుసా, పిడుగులు పడినప్పుడు ఏం చెప్పుకుంటారు? అర్జున పాల్గొన కిరీటి ధనంజయ శ్వేతవాహన బీభత్స అని చెప్పుకుంటారు. అంటే అర్జునుడిని తలుచుకుంటేనే భయం పోతుందట. అటువంటి అర్జునుడికి ఇప్పుడు ఏమైంది? మమ గాత్రాన్ని సీదంతి, శరీరం అంతా పట్టుదప్పిపోతుందట. బలహీనం వచ్చింది పాపం. కరోనా వచ్చి బలహీనం వచ్చిందా? రాలేదు. అయినా అప్పటిదాకా యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు చేతులు కాళ్ళు వణుకుతున్నాయంటాడు. ముఖం చ పరిశుష్యతి, నోరు ఎండిపోతుంది. మనకి ఎప్పుడు ఎండిపోతుంది? అట్లా ఎప్పుడవుతుంది? టెన్షన్ వచ్చినప్పుడు, టెన్షన్కి గురైనప్పుడు అట్లాంటివి వస్తాయి. టెన్షన్ అంటే, టెన్షన్ పదంతో చెప్పండి. కొంచెం సైంటిఫిక్. టెన్షన్ అంటే, టెన్షన్ క్రియేట్ అయింది ఎప్పుడు అవుతుంది? బాడీ హీట్ ఎక్కువైనప్పుడు, బాండింగ్ ఎక్కువైనప్పుడా, లాగినప్పుడు కదా? మీకు సైన్స్ తెలుసు కదా అని సైంటిఫిక్గా చెప్పమన్నాడు. కాస్త ఏదో కాస్త R&Dలో ఉన్నారు కదా అని అట్లా అడిగాడు. టెన్షన్ క్రియేట్ ఎప్పుడు అవుతుంది? లాగినప్పుడు అవుతుంది, అంతేనా? అంతే. ఇప్పుడు లాగుతోంది, బంధం లాగుతోంది, పీకుతోంది అర్జునుడికి. ముఖం చ పరిశుష్యతి, నోరు ఎండిపోతుందట పాపం. కాస్తంత మనం ఏదైనా కొబ్బరి నీళ్ళు ఎవరో తాగించేవాళ్ళు లేరు అక్కడ. ఇంకేమంటున్నాడు? గాత్రాన్ని సీదంతి అంటే పట్టుదప్పిపోతుంది. మనకి ఎట్లా ఉంటుంది? ఎవరైనా మన వాళ్ళని వాళ్ళ హాస్పిటల్లో ICUలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటారా? ఎంతో తెలివితేటలు ఉన్న మనకు కూడా ఏం తోచదు, అప్పుడు పక్కవాడు చెప్పాల్సి వస్తుంది. ఏమి ఆలోచన రాదు, తోచదు, ఏం చేయాలో అర్థం కాదు, కేవలం మమకారం వల్ల. అదే పక్కింటి వాడు ICUలో ఉంటే మనం ఎన్నో వాడికి నీతి సూత్రాలు చెప్తుంటాము. ఈ హాస్పిటల్ కాదండి, ఇక్కడంతా మోసం చేస్తుంటారు, మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. అదే మన వాళ్ళకి వచ్చినప్పుడు పక్క వాళ్ళకి ఎన్నో చెప్పిన మనం కూడా తుస్సుమంటాం. అట్లా అర్జునుడికి కూడా అయ్యింది. అర్జునుడట ఒకసారి ఒక బ్రాహ్మణుడు కొడుకు చచ్చిపోతే చాలా నీతి చెప్పాడట. ఆత్మకు చావు ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని. అభిమన్యుడు చనిపోయినప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడట తిరిగి. ఏమయ్యా అర్జున, ఆ రోజు నాకు చాలా చెప్తివి, ఏమైంది ఈరోజు ఇట్లా ఏడుస్తున్నావు? అది ఎప్పుడు? అభిమన్యుడు చనిపోయింది భగవద్గీత విన్న తర్వాత కూడా అటువంటి స్థితి ఇంకా ఉంది అర్జునుడికి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. అంత నా మోహం పోయింది స్వామి అన్నాడు చివరికి.
ఏం అర్జున సరిగ్గా విన్నావా చెప్పింది అని అడుగుతాడు స్వామి చివరికి 18వ అధ్యాయం. అంత నా మోహం పోయింది మాధవ, నీ ప్రసాదం వలన నేను చాలా రిలీఫ్ పొందాను, అంత అయిపోయింది అన్నాడు. మళ్ళీ అభిమన్యుడు చనిపోతే ఏం చేశాడు, నువ్వే దగ్గరుండి చంపించావు అంటున్నాడు. నన్ను అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళి ఇప్పుడు చంపిస్తావా అంటున్నాడు. అట్లా మనం కూడా పక్కింటి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు, వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎన్నో నీతులు చెప్తూ ఉంటాం. కానీ మనకు వచ్చేటప్పటికి అన్ని తెలివితేటలు కూడా పోయి ఏం చేయాలో తోచకుండా కాళ్ళు చేతులు ఆడకుండా అయిపోతాయి. ఎందుకట్లా? కేవలం మమకారం. మనిషికి దీన స్వభావం ఎప్పుడొస్తుంది, బలహీనత ఎప్పుడొస్తుందంటే శారీరక బలహీనత నిజమైన బలహీనత కాదు. మనిషికి మానసిక బలహీనతయే కృంగదీస్తుంది. శరీరం ఒకవేళ మనస్సు గట్టిగా ఉందనుకోండి, శరీరం ఎంత రోగం వచ్చినా క్యాన్సర్ని కూడా జయించగలుగుతారంటారు. ఎప్పుడు కేవలం సంకల్ప బలం గట్టిగా ఉంటే, అంటే మానసిక దృఢత్వం ఉంటే శరీరం బలహీనంగా ఉన్నా కూడా వాడు లాక్కొస్తాడు, దాన్ని వశం చేసుకుంటాడు. కానీ శరీరం ఎంత దృఢంగా ఉన్నా సరే మనసు బలహీనంగా అయిపోతే మాత్రం మనం ఏం చేయలేం. ఇప్పుడు అర్జునుడికి అట్లాగే అంత భీభత్సుడైనా సరే ఏమైంది, మానసిక బలహీనత వచ్చింది. మానసిక బలహీనతని కాలంలో ఏమంటారు, డిప్రెషన్. ఈ కాలంలో అప్పుడు కృష్ణ పరమాత్మ కాబట్టి అర్జునుడికి జ్వరం వచ్చింది, కరోనా వచ్చింది, బలహీనత వచ్చింది, టానిక్లు ఇద్దాం అనుకోలేదు, డిప్రెషన్ వచ్చింది మందులు ఇద్దాం అనుకోలేదు, భగవద్గీత చెప్పుకుంటూ కూర్చున్నాడు. మనం డిప్రెషన్ వస్తే ఏం చేస్తున్నాం ఈరోజు పిల్లలకంటే, మహా గొప్పగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు, ఇంకా గొప్పవాళ్ళు వాళ్ళు. మనసు భౌతికమా అభౌతికమా చెప్పండి? అభౌతికం. తెలియని వాడు ఎవడన్నా ఉంటాడు ఈ మాట? ఉంటాడు. దాని పేరే మానసిక బలహీనత, మానసిక రుగ్మత వచ్చింది. మందు దేనికి ఇస్తాడు? తెలుగుందా? బ్రెయిన్కి సెడేషన్ ఇస్తాడు, బ్రెయిన్ ఇన్యాక్టివ్ చేస్తాడు. ఇదేమన్నా కొంచెమన్నా తెలుగున్న మనిషి చేసే పని? అసలు డిప్రెషన్ వస్తే మందులు ఇప్పించకూడదు వాళ్ళకి, భగవద్గీత చెప్పాలి వాళ్ళకి. ఏం పిచ్చి పిచ్చి మందులన్నీ ఇచ్చి దేహంలో ఉన్న నరాలన్నీ పట్టుదప్పిపోయేటట్టు చేస్తున్నారు ఈ కాలం డిప్రెషన్ మందుల వల్ల. అలోపతి డాక్టర్ యొక్క వీరత్వం, శూరత్వం, గొప్పతనం అది. భౌతికమైన బ్రెయిన్ కి మందిస్తే అభౌతికమైన మనస్సు ఎట్లా బాగుపడుతుందండి? ఇంకా పేర్లు చెప్పమంటే బోల్డ్ అని చెప్తాడు మానసిక రోగాలకి. వాటికి కొత్త కొత్త పేర్లు ఉన్నాయి మధ్య. మొన్న ఎప్పుడో విన్నాడు, ఒక పేరు కూడా గుర్తులేదు వీడికి, చెప్పడానికి కూడా గుర్తు రావట్లేదు. మానసికమైన రోగము, బలహీనత వస్తే మానసికమైన బలం ఇచ్చేది చెప్పాలి మనం. అప్పుడు మనిషి నిలదొక్కుంటాడు. అంతేగాని చేతులు పట్టిదుప్పిపోతున్నాయంటే అది రీవైటల్ ఇచ్చామనుకోండి, పట్టొస్తుంది ఏమిటి అర్జునుడికి? ఇప్పుడు రీవైటల్ ఇస్తే వస్తుందా? రాదు కదా. గ్లూకాన్ ఇస్తే వస్తుందా? రాదు కదా. అట్లాంటివి ఇవ్వలేదు కృష్ణ పరమాత్మ. కాసేపు కూర్చో, మంచినీళ్ళు ఇస్తా కూర్చో అనలేదు. ఏం చేశాడు? 2 తిట్లు తిట్టాడు. ఫస్ట్ సాంఖ్యయోగం మొదట్లోనే స్వామి ఎత్తడమే తిట్లే, నార్మల్ లెవెల్లో ఉండవు ఆ తిట్లు. తిట్లలోనే హై లెవెల్ తిట్లు తిడతాడు ముందు, తర్వాత బోధ. ఏడవగానే పోనీ నాన్న అని అనలేదు. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎక్కడ ఏమిటి ఏడుపు అన్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట. వదిలే ఈ హృదయ దౌర్బల్యాన్ని. క్షుద్రమైంది, నీచమైంది, అనార్యజుష్టం, అస్వర్గ్యం. తెలుగున్న వాళ్ళకి వచ్చేది కాదు ఇది. అట్లాంటి మాటలు తిట్టాడు స్వామి. మనం పిల్లలు ఏదైనా ఏడవగానే ఏం చేస్తారు? అసలు ఏడవరు వాళ్ళు. ఏడవక ముందు వీళ్ళే భయపడుతూ ఉంటారు. ఎప్పుడన్నా ఏడిస్తే సరే 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 అంటాడు. ఒక్క పూట వాడు ఏడిస్తే దారికి రాడు, వచ్చేస్తాడు. కానీ అంతే, తండ్రికి అసలు మానసిక బలహీనత ఉంటుంది, దాన్ని వాళ్ళ పిల్లల మీద రుద్దుతుంటారు పాపం. అందుకే వాళ్ళు అసలు నో అని వినే అలవాట్లేదు వాళ్ళకి ఇంట్లో చిన్నప్పటి నుండి. బయటికి వెళ్ళిన తర్వాత అంతా వీళ్ళ రాజ్యం నడుస్తుందా? డబ్బుంటే మాత్రం నడుస్తుందా? ర్యాంక్ రమ్మంటే వస్తుందా? చదువు లేకపోతే రాదు కదా. ఏది రమ్మన్నా రాదు డబ్బుతో. అప్పుడు వాడు ఇట్లా ఉన్మాది తయారవుతాడు. ఇప్పుడు పిల్లల్లాగా తయారవుతాడు. వాడు చచ్చిపోతాడు, లేకపోతే ఎవరినైనా చంపేస్తుంటాడు. ఇది మానసిక బలహీనత అనేది మనిషికి ఎప్పుడు వస్తుందంటే తనెవరో తనకు తెలియనప్పుడు వస్తుంది. ఇక్కడ భగవద్గీత చాలా మంది చెప్తుంటారు కదా,
భగవద్గీత యొక్క విశిష్టత మేనేజ్మెంట్ అంటే బయట దాన్ని మేనేజ్ చేయటం కాదు, తనని ఎవరుగా గుర్తిస్తున్నాడో దాంతోనే తనని ఎట్లా గుర్తిస్తాడో ఎదురువాడిని అట్లాగే గుర్తిస్తాడు. ఇప్పుడు వెనుక శ్లోకంలో అర్జునుడు పితృన్ పితామహాన్ అన్నప్పుడు నేను కొడుకును, నేను మనవణ్ణి, నేను అన్నను, నేను అది అని గుర్తించాడు కాబట్టి వాళ్ళని అట్లా గుర్తిస్తున్నాడు. దానికి చిన్న సొల్యూషన్ ఏమిటి స్వామి చేసిందంటే, అందరూ చచ్చిపోతారని ఏడుస్తున్నామంటే చావనేదే లేదు సృష్టిలో అని చెప్పాడు. ఇంకేడవటానికి అవకాశం లేదు కదా, చావనేదే సృష్టిలో లేదని తేల్చి పారేశాడు. సాంఖ్యయోగం అసలు ఏమైనా యుద్ధానికి సాంఖ్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. యుద్ధం చేయమంటే స్వామి గట్టిగా కళ్ళూరు ముజూసి చెయ్యి అంటే చేసేస్తాడు అర్జునుడు. పాపం ఇంత సోది చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ అట్లా కాదు కదా, సత్యం తెలియాలి అర్జునుడికి. నువ్వు ఏడ్చేదే అసలు అనవసర విషయానికి ఏడుస్తున్నావు అంటున్నాడు. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమైనా ఉందా? అందరు చచ్చిపోవడం కంటే పెద్ద కష్టాలు ఏమైనా ఉంటాయా? దాన్నే కష్టం కాదని తీసి పారేస్తున్నాడు. ఇటువంటి కష్ట సమయంలో నువ్వు దేనికోసమో ఏడుస్తావేమిటి అంటున్నాడు. అంటే మమకారం యొక్క హింస మనం ఊహించలేనంత ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అందరి మీద దయ ఉండటం, నా వాళ్ళు అనుకొని ప్రేమగా ఉండటం తప్ప అనుకుంటాం. తప్పు కాదు, తప్పున్నర తప్పు. ఎందుకంటే కాచెడ్డ కోతి వనం వల్ల చెరిచిందట. తనను తాను జీవుడిగా తెలుసుకోకుండా భౌతిక శరీరంతో బంధాలను పెట్టుకొని అందరిని అదే బంధాల్లో ఇరికిస్తాడు మనిషి. ఇరికించి ఎమోషనల్ గా వీక్ అయిపోతారు అందరు కలిసి. ఇదే కదా ఈ రోజంతా నాటకం అంతా అదే. ఎందుకంటే పూర్వము కొద్దిగా అయినా సత్యం తెలిసి బ్రతికేవాడు. గ్రాస్గానన్నా ఇంత వేదాంతం తెలియకపోయినా గ్రాస్గా వాళ్ళకి తెలుసు జీవిత సత్యాలు. ఇప్పుడు అవన్నిటిని వదిలేసి పై నాటకాలు ఆడి నాటకమే సత్యంలాగా క్రియేట్ చేసుకుని ఒక ఇల్యూషన్, అది ఆ ఇల్యూషన్ లో బ్రతికే ప్రయత్నం చేస్తుంటారు మనుషులు. అందుకే కష్టపడుతున్నారు. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా లేరు మనుషులు. ఎందుకు లేరంటే సత్యమే తెలియదు కదా వాడికి. అసలు ఎంత అంటే భౌతిక జీవితం, స్థూల జీవితం వదిలేసి పై మిరిమిట్లు గొలిపే జీవితం అని చూసారా, షో ఆఫ్ చేసే జీవితం, కేవలం ఆ పరిధిలో ఉన్నారు మనుషులు. అందుకంత బలహీనత వస్తుంది మనిషి. ఈ కథను పిక్చరైజ్ చేయటానికి చాలా అసలు గొప్ప పిక్చరైజేషన్ ఇది. ఇంత నరేషన్ ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని క్రియేట్ చేసి మనిషి ఎట్లా బలహీనపడతాడు. ఒక అర్జునుడు లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయటం అంటే అది సామాన్య విషయం కాదు అది. ఎందుకంటే ఎంత హైయెస్ట్ పాసిబిలిటీ ఉందో, కృష్ణ పరమాత్మతో కలిసి తిరిగి కృష్ణ పరమాత్మతోనే ఉండి కృష్ణ పరమాత్మను చేరుకునే ఒక హైయెస్ట్ పాసిబిలిటీ కూడా ఎంత దీనత్వం రావాలో అంత చూపించారు అక్కడ. అంటే మనలాంటి వాళ్ళకి ఎవరికైతే ఎదుగుతున్న సాధకుడు ఉంటాడో వాడికి కూడా వస్తుంది ఇలాంటి స్థితి అని. ఆరంభ సూరత్వం అంటారు తెలుసా, అట్లాంటిది అర్జునుడిని అట్లా చూపిస్తున్నారు ఇక్కడ. అట్లా నిజమా అంటే ఎందుకు అర్జునుడికే ఈ విచారణ వచ్చింది, నా వాళ్ళిద్దరు చచ్చిపోతారని? పక్కన ధర్మరాజు ఉన్నాడు కదా, దయా సముద్రుడు, శాంతి కాముకుడు కదా, మరి ఎందుకు ధర్మరాజుకు దీనత్వం ఎందుకు రాలేదు చెప్పండి? రావాలి కదా, అసలు ధర్మరాజుకు రావాలి ఇలాంటి సిచ్యువేషన్, కానీ అర్జునుడికి వచ్చింది. నా వాళ్ళన్న ఆ బంధుత్వంలో బ్రతుకుతున్నవాడు దుర్యోధనుడు కూడా, మరి దుర్యోధనుడికి ఎందుకు రాలేదు? అందరు చచ్చిపోతారని. కేవలం అర్జునుడికి ఎందుకు వచ్చింది? లోకంలో అందరికి ఎందుకు వైరాగ్యం రావటం లేదు? కొంతమందికి ఎందుకు వస్తుంది? కష్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి, ఎవరికైనా లేవా? అందరికీ సమానం కష్టాలు ఎప్పుడు కూడా. అందరికి ఎందుకు వైరాగ్యం రావటం లేదంటే ధర్మరాజు గాని దుర్యోధనుడు మూర్ఖ అంధకారం అది. ఇంకా ఆ గాఢాంధకారంలో వెలుగు యొక్క కిరణం ఉండదు, అంటే విచారణయే రాదు. ఎందుకంటే భోగంలో గుడ్డిగా బ్రతుకుతారు. ఈ లోకంలో ధైర్యంగా బ్రతికే వాళ్ళందరూ కూడా భోగాల్లో అనుభవిస్తూ ధైర్యంగా ఇప్పుడు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా గాఢమైన అంధకారంలో ఉన్నారని అర్థం. వాడికి విచారణ అన్నది కలగదు, అందుకే అంత ధైర్యంగా బ్రతుకుతున్నారు. అది దుర్యోధనుడి పాత్ర. ధర్మరాజుది ఎటువంటిదంటే అన్నీ చూస్తూ తెలుస్తూ కూడా కాంప్రమైజ్ అయ్యే జీవితం. అర్జునుడిది ఎటువంటిది? విచారణ ఉన్న జీవితం. విచారణ ఉన్నవాడికి ఎప్పుడు కూడా సమస్య వస్తుంది. సమస్య రాలేదంటే లేక కాదు అక్కడ సమస్య. ఆ చూసే అంత తెలివితేటలు ఉండొద్దు, సమస్యను చూడాలంటే కూడా తెలివి ఉండాలి. అక్కడ
దుర్యోధనుడు గుడ్డివాడు కాబట్టి సమస్యను అసలు చూడలేడు. ధర్మరాజు రాజీ పడుతూనే ఉంటాడు. లోకంలో అందరు సగటు మానవులందరూ కూడా రాజీ పడే జీవితాల్లో ఉంటారు. మిడిల్ క్లాస్ అన్నా, అప్పర్ మిడిల్ క్లాస్ అన్నా, ఏదన్నా సరే. హయ్యర్ క్లాస్లో భోగ విలాసాలలో బ్రతికే వాళ్ళు దుర్యోధన పాత్రలోనే ఉంటారు. ఇంకా వాళ్ళందరికీ రాదు విచారణ. ఎవరికి వస్తుంది? అర్జునుడు లాంటి వాడికి ఒక్కొక్కటి వివేకం ఉన్నవాడికి విచారణ వస్తుంది. విచారణ వస్తేనే పరిష్కారం అవుతుంది, లేకపోతే పరిష్కారాలు ఏముండవు, రాజీ పట్టమే. దీనికి ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఒక కథ చెప్తాడు. ఒక సైంటిస్ట్, ఎటువంటి పరిస్థితి, విపత్కర పరిస్థితి వస్తేనే మనిషి దాంట్లోంచి బయటికి వస్తాడు, లేకపోతే రాడు. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడే అయితే కృంగిపోయి మునిగిపోతాం, లేకపోతే దాంట్లోంచి ధైర్యంగా బయటికి తేలుతాడు. తేలిన తర్వాత వాడి క్యారెక్టరే మారిపోతుంది. ఆ కష్టాన్ని తట్టుకున్న తర్వాత వాడి క్యారెక్టర్ మారిపోతుంది. దానికి ఏం చెప్తాడంటే, ఒక గిన్నెలో వేడి వేడి నీళ్లు, మరుగుతున్న నీటిలో ఒక కప్పని వేస్తాం అనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోదు, అది వెంటనే ఎగిరి బయటికి వచ్చేస్తుంది. అదే నీళ్ళల్లో కప్పను ఉంచి నెమ్మదిగా వేడి చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అది చచ్చిపోతుంది. మనం ఊహిస్తామా? మనం రివర్స్లో అనుకుంటాం. ఎందుకంటే వేడిగా ఉన్న ఆ పరిస్థితుల్లోంచి కప్పకి ఎగరటం వచ్చు, అది మర్చిపోదు. అంత విపత్కర పరిస్థితుల్లో ఉంటే దాన్ని అది బయటికి తెచ్చేసుకుని కాపాడుకుంది అది. అదే వేడి నీళ్లు నెమ్మదిగా క్రమంగా వేడి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, కొద్దిగా వేడెక్కినప్పుడు చెచ్చరబుట్టదు దానికి, బయటికి వెళ్ళిపోదామని కాంప్రమైజ్ అవుతుంది. అది అలవాటు చేసుకుంటూ ఉంటుంది. అలవాటై టెంపరేచర్ ఒక స్థాయి దాటిన తర్వాత బయటికి వచ్చే క్షమత పోతుంది దానికి. ఆ బయటికి వచ్చే టాలెంట్ పోతుంది దానికి, మర్చిపోయి బతుకుతుంది అది. కప్పని నేను ఎగరాలి కదా, ఎగిరి నేను బయట పడగలను అని మర్చిపోయేది ఏం చేస్తుంది? రాజీ పడుతూ ఉంది ఆ నీళ్లతో. నీళ్లు చంపేస్తాయి. సగటు మనిషి అట్లాగే బ్రతుకుతాడు. అందుకే కష్టాలు వచ్చిన వాడే బాగా పైకి ఎదుగుతాడు. కష్టాలు వస్తే మంచిది, తెలుసా మీకు? ఇదేమిటి అనుకుంటున్నారు? భాగవతంలో కృష్ణుడు చెప్తాడు, ఎవడినే నిక్కముగా రక్షింపతలంతునో వాణి సర్వమున్ హరింతును. నీకున్న అన్ని హరిస్తాడట, నువ్వొద్దు, నీ హరింపుడు వద్దు అని అంటారేమిటి? అట్లా నిజమైన భక్తులు అన్నారు. ఇది బలిచక్రవర్తికి చెప్తాడు. అట్లా మనిషి ఇప్పుడు అర్జునుడి స్థితి ఏమిటంటే, తనని తాను బయటపడేసుకుంటాడు. ఇప్పుడు ఎందుకు? స్వామిని చేరుకోవాలంటే బయటపడాలి. ఈ సంసార మోహ భ్రాంతి నుండి బయటపడాలంటే విపత్కర పరిస్థితుల్లో లేని మోహం ఆవరించి విచారణ వచ్చింది అర్జునుడికి. కేవలం కృంగిపోయాడు. కృంగిపోయిన దాంట్లోంచి విచారణ పుట్టింది. అట్లాగే మనిషికి విచారణ పుట్టినప్పుడే జీవిత సత్యాన్ని ఆలోచిస్తాడు, లేకపోతే పుట్టి పెరిగి చచ్చిపోతాడు. సగటు జీవితం గొప్పతనం ఏముంది ఇందులో? ఉందా ఏమన్నా? ఏం లేదు. ఎంతమంది పుట్టారు ఇప్పటికీ? కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతించెందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. పురువిపై పేరైనను గలదే. ఎంతెంత గొప్ప రాజులు వచ్చారు, ఎంత సిరి మూట కట్టుకున్నారు. ఏమైనా తీసుకెళ్లారా? ఇక్కడ పేరన్నా ఉందా? లేదు. ఎప్పుడో ఒకసారి వాడన్నా సినిమా తీస్తే కొన్నాళ్ళు ఆ పేరు ఉంటుంది, తర్వాత అందరూ మర్చిపోతారు. ముందులాగా కనీసం పురాణాలు కూడా తెలియవు, చరిత్రలు కూడా తెలియవు, ఏవి తెలియవు. ఏం బ్రతికారు వాళ్ళంతా? బ్రతికారు కదా, ఏమయ్యారు? సగటు జీవితం అంతే, లౌకిక జీవితం అంతే. ఆర్డినరీ లైఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ అంటాడు ఒక వెస్టర్న్ ఫిలాసఫర్. ఆర్డినరీ లైఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్. ఏం జీవితం అది? విచారణ లేదు, ఏం లేదు, ఊహించుకునే ఆనందాలు, తాత్కాలికంగా బ్లింక్ అయ్యే ఊహించుకునే ఆనందాలు, చిన్న పార్టీలు చేసుకొని అది కూడా ఎందుకు వస్తుంది తెలుసా? మనిషికి మత్తులో ఉన్నప్పుడు సత్యాన్ని గుర్తించాడు. అందుకే ఆల్కహాల్ తాగి మత్తు తెచ్చుకోవాలనుకునేది ఎందుకు? తెలియకుండా ఉండటానికి. ఆ టైంలో వాడు ఎట్లా ఉంటాడంటే, ఒకడెప్పుడు బాగా తాగాట, చాలా రిచ్ ఫెలో, తాగి మురిక్కాలు పక్కన పోయి పడిపోయాడు. వాడికి ఎంతో ఆనందంగా, మత్తులో ఏదో వాగుతుంటారా నన్ను విన్నాడు, వీడికి తెలియదు కానీ సినిమాల్లో చూసి విన్నంత మటుకు ఏదో వాగుతుంటాడు వాడు.
అట్లా వాగుతున్నాడు. మెలకు వచ్చిన తర్వాత మురికి కాలువ పక్కన ఉంటే ఎట్లా ఉంటుంది వాడి స్థితి? చీచి అన్నాడు. అట్లా అంటాడు జ్ఞానం వచ్చినవాడు, వైరాగ్యం వచ్చినవాడు. చీచి, ఈ మురికి కాలువలో నేనెందుకున్నాను అంటాడు. వెళ్ళి గబుక్కున పోయి స్నానం చేస్తాడు. అంతవరకు ఆ మురికి కాలువ వాడికి ఎట్లా ఉంది మత్తులో ఉన్నప్పుడు? మనిషి మత్తుని ఇష్టపడేది అందుకే. సత్యం నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇట్లా కష్టం వచ్చినప్పుడు ఏమవుతారు? డ్రగ్కి కూడా అడిక్ట్ అవుతారు. డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు కదా. ఎందుకు? డ్రగ్స్ తీసుకున్నప్పుడు మత్తులో ఉంటారు. అదే పరమానందం అనే మత్తులోకి వెళ్ళిపోతే ఇవన్నీ అక్కర్లేదు, చక్కగా ఉంటుంది హాయిగా. అదేమో భయం వీడికి. తాత్కాలికంగా ఆ మత్తు వదులుతూ ఉంటే మళ్ళీ వెంటనే డ్రగ్స్ తీసుకుంటారు, లేకపోతే తాగేయాలి. తాగేస్తే ఆ కష్టాల నుండి దాటిపోవాలనుకుంటాడు. అంటే కష్టం వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి మనిషికి. సత్యాన్ని దర్శనం చేసి ఎదుగుతాడు, లేకపోతే పతనమైపోతాడు. ఈ 2 అవుతాయి. అర్జునుడికి ఏమైంది? ఇప్పుడు విచారణ వచ్చింది, దాని నుండి పరమాత్మను చేరుకోగలిగాడు. అది ఇక్కడ అర్జునుడి యొక్క స్థితి. దీనత్వమే వస్తున్నప్పటికీ. గాంధీవం అంటే అర్జునుడి ప్రైడ్ అని చెప్పుకున్నాం. అంటే సాధకుడి యొక్క సాధన కరుకుతనం అర్జునుడి లక్షణం అని చెప్పుకున్నాం. సాధన కరుకుతనంలోని ముఖ్యమైన ఆయుధం గాంధీవం. అంటే ఏ సాధకుడైతే ముందంజ వేస్తున్నాడో సాధనలో, ఆ సాధకుడి యొక్క సాధన దృఢత్వమే గాంధీవం. ఆ సాధన దృఢత్వము పట్టుదప్పిపోతుందట చేతిలోంచి. శ్రంసతే జారిపోతోంది. ఏం చేయాలో తోచట్లేదు మాధవ అంటున్నాడు. ఎవరిని? స్వజనాన్ దృష్ట్వేమాన్. స్వజనాల్, నా వాళ్ళు అని చూసిన వెంటనే జరిగింది ఇది. నా వాళ్ళు అని చూడటంలో పెద్ద పొరపాటు చేశాడు. ఎందుకంటే నేనెవరో తెలియకుండా నా వాళ్ళని ఎట్లా చూస్తాను? డిఫైన్ యువర్ సెల్ఫ్. హూ ఆర్ యూ? I am walking, I am talking, I am eating, I am అన్ని I am అంటున్నావు కదా. Who are you then? ఒక పిల్లవాడిని అడిగితే I want to become a doctor అంటాడు. నేను డాక్టర్ అవుతాను. డాక్టర్ దేహం అయిందా, నేనయిందా? దేహం డాక్టర్ అవుతుందా? దేహం డాక్టర్ అయితే ఇప్పుడు దేహమే డాక్టర్ అవుతున్నట్టుంది. అందుకే కరెక్టే అది. తెలుగులేని డాక్టర్లు అంటే అంతే కదా. దేహం డాక్టర్ అవుతుందా? బుద్ధి డాక్టర్ అయిందా? చదువుకున్నది బుద్ధి కదా, విచక్షణతో వైద్యం చేయగలిగేది. ఇప్పుడు చెప్పండి, నేనంటే బుద్ధిని మాట్లాడా, నేనంటే దేహాన్ని మాట్లాడా? దేహాన్ని మాట్లాడుతున్నాడా? దేహాన్ని మాట్లాడిన వాడు డాక్టర్ అయితే ఈ కాలం డాక్టర్లలాగా ఉంటారు. బుద్ధిని మాట్లాడిన వాడు డాక్టర్ అయితే పూర్వకాలం వైద్యులలాగా ఉంటారు. వాడు రోగం వచ్చిందంటే ఏం చేస్తారో తెలుసా మీకు? పూర్వకాలము వెంటనే ముందు నాడి చూస్తాడు. చూసి ఏం తిన్నావు అని అడుగుతాడు. ఏం తిన్నావంటే తినటం వల్ల దోషం వచ్చింది అని అర్థం. నువ్వేదో తప్పుగా తిన్నావు, దాని వల్లనే దోషం వచ్చింది. రోగం ఏమిటని అడగాడు అసలు. తిండి ఏం తిన్నావు అంటాడు ఆయుర్వేదం డాక్టర్. ఇంకే రోగం అన్నా రాని, తలనొప్పి వచ్చినా ఇంకేదో వచ్చినా సరే, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, నువ్వు ఫస్ట్ ఏం తిన్నావు అని అడుగుతాడు. ఎందుకంటే తిన్న ఆహారం వల్లనే కఫవాత పిత్తాలు వస్తాయి. ఆ వాత పిత్తాలన్నీ వేరు వేరు చోట్లలో మేనిఫెస్ట్ అయ్యి అవి కఫవాత పిత్తాలుగా ఆ దోషం మనకు బయటికి వస్తుంది. వాళ్ళకి ఆ మూలం అంతా తెలుసు. కాబట్టి ఈరోజు మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని చెప్పినా కూడా ఏం తిన్నావని అడిగిన పాపాన పోడు అసలు. వీడికి ప్రత్యక్ష అనుభవం అది. అరే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంటేనన్నా అడగాలి కదా, ఏం తింటున్నావు, నీకు పడంది తింటున్నావు అని. అప్పుడు కూడా అడగడు. ఏమైంది అని అడుగుతాడు. ఒక లిస్ట్ తీసుకుంటాడు, టెస్ట్లు అన్నీ రాసేస్తాడు. అన్నీ రాసేసి ఇది ఇచ్చి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను మందులు ఇస్తాను అంటాడు. వీడి దేహం డాక్టరే, బుర్ర డాక్టర్ కాదు, బుద్ధి డాక్టర్ అస్సలు కాదు. ఇప్పుడు నేను 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 అన్ని నేనే అవుతున్నానంటున్న ఈ మనిషి హూ ఈజ్ ఈ రెఫరింగ్ టు? ఆ నేనెవరు? దేహమా, బుద్ధా, మనస్సా? నేను అమ్మను, మనస్సు అమ్మ అవుతుందా, దేహం అమ్మ అవుతుందా? కన్ఫ్యూజింగ్ ఉందా? దేహం అమ్మ అనుకోండి, నేను అమ్మను కాదు పో అంటే పోతుంది. మనస్సులో తీసేస్తే పోతుంది. ఇప్పటి నుండి ఇంక అమ్మని కాదనుకుంటానరా అని మాటలు కట్ చేసుకుంటారా లేదా లోకంలో? సంవత్సరాల తరబడి మాట్లాడుకొని తల్లి కొడుకులను చూడలేదా మీరు? ఎప్పుడు ఉంటారు.
పగబట్టిన అన్నాదమ్ములను చూసారా? చిన్నప్పుడు నువ్వే నా ప్రాణం అని రాఖీలు కట్టుకున్న అన్నా చెల్లెళ్ళు ఇద్దరు 1 సెంటు భూమి అటు ఇటు అయ్యిందని కొట్లాడుకుంటారా లేదా? ఇప్పుడు దేహంతో వాళ్ళ అన్నా చెల్లెళ్ళ, మనసుతో అన్నా చెల్లెళ్ళ? మనస్సుతోనే అన్నా చెల్లెలు. మనస్సుతో అన్నా చెల్లెలు కాబట్టి మనస్సుతో కొట్లాడుకుంటుంటే నువ్వెవరో నేనెవరో అవుతారు. దేహంతో వచ్చిన అన్నా చెల్లెల బంధం పోలేదు కదా, భౌతికం అట్లాగే ఉంది. ముందు ఏమనలేదు, ఇప్పుడు ఏమనలేదు. అది ముందు ప్రేమతో ఉన్నప్పుడు కూడా మనసులోనే ప్రేమతో ఉన్నారు అన్నా చెల్లెలుగా. పగ పట్టినప్పుడు కూడా మనసులో పడుతున్నారు. ఇప్పుడు మనసుతో మాట్లాడుతున్నారా, మీరు దేహంతో మాట్లాడుతున్నారా? బంధమైన, ముక్తైన, వైరాగ్యమైన ఏదైనా మనస్సుతోనే కదా. ఇప్పుడు నేనంటే ఆ మనస్సా, లేకపోతే నేనంటే దేహమా? మనస్సు అంటే అది కూడా ఎట్లా? మనస్సుతోనే అన్ని అంటున్నాం కదా. మనస్సు కూడా దాని తేజస్సు ఎక్కడి నుండి వస్తుంది? తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల వస్తుందా? దానికి ఒక తేజస్సు ఉందా? ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేస్తారు కదా. ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు? మనం ఇచ్చిన ఫీడ్ అంతా అది తీసుకుంటుంది, చక్కగా తెలివి ఉన్న దానిలాగా సమాధానాలు ఇస్తుంది. దానికి తెలివి ఉందా? లేదు. కానీ దానికి ఏముంది? ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ధారణ చేయగలిగిన ఒక శక్తి ఉందా లేదా? దానికి ఉంది. కాబట్టి మనం ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటుంది. ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నా అంతే కదా. ఆ ఇన్ఫర్మేషన్ ని దాన్ని ధారణ చేయగల శక్తి తనకుంది. ఇప్పుడు మనస్సు అన్నప్పుడు ఇన్ని బంధాల్లో ఉండే ఈ మనస్సుకు ఏ ధారణ శక్తి ఉంది, ఏ గ్రహింపు శక్తి దానికి ఉందని మనం ఆలోచించాలి కదా. దానికి ఎట్లా తేజస్సు వచ్చింది? ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. బుద్ధి అనే ఒక పరికరాన్ని అవగాహన చేసుకుని ఆ బుద్ధితోనే ప్రవర్తిస్తున్నాడు మనిషి. బుద్ధిజీవుడు కదా. మరి ఆ బుద్ధికి ఆ తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది? ఆ పరికరం ఎట్లాంటిది? అది ఎవరు డిజైన్ చేశారు? మౌలికమైన ప్రశ్నలు సృష్టిలో ఇన్నుంటే ఏమేమో ఆలోచిస్తాడు వీడు. దేని మీదనో రీసెర్చ్ చేస్తాడు. నువ్వు వాడుకుంటున్న పరికరాల మీద ఒకసారి రీసెర్చ్ చేయి. అది చేయడు. R&Dలో మీరు ఏం చేస్తారు? లోకోమోటివ్స్ మీద చేస్తారు, అంతేనా? లోకోమోటివ్ ఇది పెద్ద లోకోమోటివ్ కాదా? దీని మీద ఎప్పుడన్నా ఆలోచించారా అసలు? ఇంతకన్నా గొప్ప గ్యాజెట్ సృష్టిలో ఏదన్నా ఉందా? పోనీ తయారు చేయగలరా మీరు? మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది ఇంతది వాడుకుంటున్నాం కదా చక్కగా. మరి దీని లోపల ఒక అభౌతిక అంశంతో వాడుకుంటున్నాం, మామూలుగా కాదు. ఆ తేజస్సు ఎట్లా ఉంది, అదేమిటో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎట్లా ఉందో తెలియదు. అదే ఆపరేట్ చేస్తుంది సిస్టమ్ అంతా కూడా. అంత దాన్ని ఆ భౌతిక రంగాన్ని వదిలేసి భౌతికమైన బంధాల్లో పడి కృంగిపోవటం ఏమిటి అంటే ఎంత లోవర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. తన స్టేట్కి ఎంత దిగజారిన స్థితి. గాంధీవం శ్రంసతే హస్తాత్, సాధన దృఢత్వమే జారిపోతుంది అంటున్నాడు. అంటే మనిషి బ్రతకాల్సిన ఒక స్థాయిలో బ్రతకటం లేదు. ఈ మనిషి తన స్థాయికి చాలా నీచమైన స్థాయిలో బ్రతుకుతున్నాడు. ఒక రాజవంశంలో పుట్టినవాడు పొరపాటున వెళ్ళిపోయి ఏదో మంగళి పని చేసుకుంటూ బ్రతికాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం తర్వాత? వాడి నిజస్వరూపం తెలిస్తే రాజుగా పుట్టినవాడు అట్లా నీచంగా బ్రతుకుతున్నాడు అంటామా? భౌతికంగానే వృత్తిపరంగానే అంత తేడా ఉంటే తేజస్సు పరంగా నిన్ను నువ్వు గుర్తించుకోవడంలో దోషం చేస్తే ఎంత గొప్ప దోషం అవుతుంది అది. లోకంలో ఏ తప్పు చేసినా పర్వాలేదు, తనను తాను తప్పుగా గుర్తించుకోవటం పెద్ద దోషం. తాను అభౌతికమైన జీవుడు సచిదానంద స్వరూపుడై ఉండి ఇంత దీనత్వాన్ని పొందే బ్రతికెట్లా బ్రతుకుతున్నాడు? వీడు మొన్న చాలా రోజుల తర్వాత ఒక షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా కొనుక్కున్నదే. ఎట్లాంటిదంటే కష్టాలు కొని తెచ్చుకుంటారంటారు చూసారా, అట్లాంటిదే ఇది కూడా. సంకల్పం మాత్రం జగత్తని. బయటికి వెళ్ళేటప్పటికి తట్టుకోలేకపోయాడు అసలు. ప్రపంచం ఇంట్లో ఇంతగా ఎందుకు ఇట్లా బ్రతుకుతారు, ఇంత అశాంతిలో మనుషులు అనిపించింది. ఇట్లా ఇంత అలజడిలో బ్రతుకుతున్నారు. ఇంత ప్రశాంత స్వరూపం తనది అయ్యుండగా అలజడిలో ఫిష్ మార్కెట్లో బ్రతుకుతున్నట్టు ఎందుకు ఆ జీవితాలు? అది గుర్తించాలి. తనని తాను గుర్తించిన వాడు అంతర్ముఖుడవుతాడు. అంతర్ముఖుడైతే మానసిక బలం వస్తుంది. ఆ మానసిక బలం కావాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి జ్వరం రాలేదు, అర్జునుడికి రోమాంచం అవుతుంది, నోరు ఎండిపోతుంది, చర్మం అంతా మండిపోతుందట ఆ టెన్షన్కి.
కేవలం నా వాళ్ళుగా చూసినంత పాపానికి, అంటే మనం అనుభవించే అన్ని బాధలకు కష్టాలకు కూడా వెనుక ఏముంది? మమకారము, అహంకారం రెండింటి యొక్క ఆట నడుస్తూ ఉంటుంది. నేను, నా వాళ్ళు. ఇది పరిమితత్వం. ఆ పరిమితత్వం ఎందుకు వస్తుందంటే సృష్టి మనను అపరిమిత స్వరూపులుగా రచించింది. దేనికి బంధింపబడే స్వరూపం కాదు మనిషి. అటువంటిది కేవలమైన భౌతిక బంధాలతో, అలవాట్లతో, ఆలోచనలతో, వీటితో బంధించుకొని బ్రతుకుతున్నాడు. తనను తాను చాలా సంకుచితం చేసుకుంటున్నాడు, కృషింపజేసుకుంటున్నాడు. అందుకే సాధన దృఢత్వమే జారిపోతుందట అర్జునుడికి. ఇప్పుడు గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే, మండిపోతుంది నా శరీరం అంటున్నాడు. అంత కష్టం అవుతోంది ఇప్పుడు మనసుకి. తర్వాత ఏమంటాడు? రోమహర్షశ్చ జాయతే, రోమాంచం కలుగుతుందట. అన్ని నిక్కబొడుచుకుంటున్నాయంటారు కదా, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయంటారు. వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం అంటే గూస్ బంప్స్ అంటారు. ఈ కాలం వీడి మధ్య 2-3 పిల్లల మాటల్లో విన్నాడు. గూస్ బంప్స్ అట. అంటే ఏమిటి? ఎందుకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి? దేహానికి అది ఎటువంటి స్థితి? ఎటువంటి పరిస్థితుల్లో అట్లా అవుతుంది? పానిక్ సిచ్యుయేషన్. ఇక్కడ పానికే ఉన్నాడు అర్జునుడు. పానిక్ అయ్యాడు పాపం. పానిక్ అంటే తెలుగులో ఆందోళనకరమైన వాతావరణంలో ఉన్నట్ట, అంతేనా? పానిక్ అంటే అర్థం. అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అర్జునుడికి. అంటే ఎటువంటి స్థితి దేహానికి వస్తే రోమములు నిక్కబొడుచుకుంటాయి. దేహంలో నోరెండిపోవాలి అంటే డిహైడ్రేషన్ అయ్యి నోరెండిపోయి అట్లా అవ్వాలంటే, మీకు తెలుసా లాలాజలం ఎండిపోతుంది నోట్లో అంటే తీవ్రమైన రోగం అది అన్నిటికంటే. ఊట ఉండాలి ఎప్పటికీ మనిషికి. నోరు ఎండిపోతుంది, డీహైడ్రేట్ అవుతుందంటే దేహంలో పనిచేసే ఈ మిషనరీ అంతా లూబ్రికేషన్ ఆగిపోతుంది. ఎక్కడ ఉన్న తడి అయినా ఆరిపోతుంది. ఇప్పుడు ఎండకెట్లాగైతే తడి తొందరగా ఆరిపోతుందో, లోపల మనసుకు క్రియేట్ అయిన టెన్షన్ వల్ల దేహంలో ఉన్న రసాయనిక చర్యలన్నీ, రసం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎండిపోతుంది. ఆ వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే, అంటే లోపల ఉన్న వేపథు అంటే ఇదే ఎండిపోవటం అన్నమాట. ఎట్లా ఎండిపోతుంది? మంట బుట్టి ఎండిపోయినట్టు అవుతుంది. ఇది మనకి ఎట్లాగైతే బయట వాతావరణం వల్ల మనకి ఇదంతా తెలుసు. ఇది ఇప్పుడు అర్జునుడికి బయట వాతావరణం వల్ల కలగటం లేదు, మానసిక ఆందోళన వల్ల ఇట్లా కలుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనిషికి మనస్సు వల్ల దేహం ఎట్లా మార్పు చెందుతుంది. ఏమిటి ఆ మనస్సు? అది ఇంత ప్రభావితం చేయగలదు దేహాన్ని. భౌతికమైన ఈ దేహ వ్యవస్థను మీరు చక్కగా తిని ఉన్నా సరే, బాగా నీళ్లు తాగి ఉన్నా సరే, టెన్షన్ పడగానే దేహం మీద అంత ప్రభావం చూపిస్తుంది కదా. ఆ మనస్సు ఎక్కడుండి ఈ దేహాన్ని అంత ప్రభావితం చేస్తుంది? ఇక్కడుందా? ఎక్కడుంది? నేనంటే మనస్సు అనే అవగాహన వస్తుందా మీకు? దేహం అనే అవగాహన వస్తుందా? ఆలోచించండి కొద్దిగా. అంటే మనం ఏం చేస్తామంటే అద్దంలో చూసుకొని మనస్సు అనే అవగాహన వస్తున్న దాన్ని మరిపిస్తాం. అద్దంలో చూసుకొని ఇదే నేను అంటుంటాం. కాసేపు దాంతో ఏదైనా ఆట ఆడుకుంటూ ఉంటే మనకు కాస్త టైం పాస్ అవుతుంది. ఇది నేను అని దీనికి కాస్త డెకరేట్ చేస్తూ ఉంటే ఈ భ్రాంతిని సస్టైన్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఇది ఉండదు. మనిషి దేహం నుండి దృష్టి తీసేసుకుంటాడు, కానీ ప్రయత్నపూర్వకంగా నిలుపుతాడు దాని మీద. ఇప్పుడు తిండిలో వాటిలో దీన్ని రామకృష్ణ పరమహంస కూడా చెప్తారు ఒకసారి. ఆయనకి ఫుడ్ క్రేవింగ్ ఎక్కువ ఉండేదట. ఫుడ్ క్రేవింగ్ అయినా మీ భాషలో తిండి మీద అంటే రుచుల మీద బాగా ఆసక్తి చూపించేవాళ్ళట. అయితే ఒకసారి శారదామాత అడిగిందట, ఏమిటి మరి మీరు ఇంత వేదాంతం చెప్తారు, అమ్మ అంటారు, భక్తి అంటారు, అన్ని చెప్తారు, ఇంత వేదాంతం చెప్పి కేవలం అట్లా రుచుల కోసం అడుగుతూ ఉంటే ఎప్పుడు వంట ఏం చేస్తున్నావు, అదేం చేస్తున్నావు అని అడుగుతూ ఉండేవాళ్ళట. వంటల మీద ఆసక్తి ఎక్కువ చూపించేవారట. అయితే ఆయన చెప్పేవారట, నేనున్న పరిస్థితికి ఎప్పుడు సమాధి స్థితికి వెళ్ళిపోతూనే ఉంటాను, దాన్ని వెనక్కి తీసుకురావాలి, దేహంలో నిలవాలంటే ఇలాంటి దాని మీద కట్టి పెడతాను నేను. ఏ రోజైతే నేను
భోజనం తీసుకొచ్చినప్పుడు మొహం తిప్పేస్తాను, దాని తర్వాత 3 రోజులకి నేను దేహం విడిచేస్తాను, ఇంకా నాకు ఆ ఆసక్తి పోయింది, దేహంలో ఉండను అని నువ్వు గుర్తించు అంటాడట. అంటే కట్టి పెట్టాలంటే, దేహాత్మ భావాన్ని నిలుపుకోవాలంటే ఇలాంటి విషయాల మీద ప్రవర్తించాల్సి వస్తుంది. మనిషి నిరంతరం వీటి మీదనే ఉన్నాడు కాబట్టి చక్కగా దేహాత్మ భావంలో తిష్టేసుకొని కూర్చున్నాడు. ఎప్పుడు ఇది పోతుందంటే సహజ స్థితి, తనకు దేహం యొక్క స్పృహ రాకుండా ఉండటం అనేది మన స్వభావం, సహజం. దానికి మనం ఏం చేస్తున్నాం, వాటి వల్లనే దీన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకే ఇంద్రియ నిగ్రహం అని ఎందుకు చెప్తారు మొట్టమొదట్లో సాధనలో అంటే, ఇంద్రియాలను నిగ్రహించిన వెంటనే ఈ దేహాత్మ భావం తగ్గిపోవడం తెలిసిపోతుంది మనకి, సహజం కదా అది. వాటి మీద క్రేవింగ్ ఉండి వాటి వెంట పరిగెత్తటం వల్ల, విషయాల మీద పరిగెత్తటం వల్ల మనం అది గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడు ఇది మొదలవుతుందో లోపల ఒక అభౌతిక సెన్స్, అది తనకి ఎట్లా అంటే ఒక వెలుగులాగా, తేజస్సులాగా వెలుగుతుంది. ఇప్పుడు ఒక సామాన్య మనిషికి చెప్తే అర్థమవుతాయా సచ్చిదానంద లక్షణాలు? ఊహకు కూడా అందవు. నువ్వు అదే అని ఎంత చెప్పించినా వాడికి అది ఊహకు కూడా రాదు, వస్తుందా? అందదు. కానీ కేవలం సాధనలో ఇంద్రియాన్ని కొద్దిగా నిగ్రహించి లోపలికి తీసుకుంటేనే అభౌతిక రంగంలోనే బ్రతుకుతాడు వాడు. అందుకు ముందు చెప్పేది ఏ కళ్ళలోనైనా ఇంద్రియ నిగ్రహం చెప్తున్నారు. ఇక్కడ గాత్రాన్ని సీదంతి అంటే ఇంద్రియములు కృషించిపోతున్నాయి. గాత్రములు అంటే ఇంద్రియములు. అక్కడ ఎందుకు కృషించిపోతున్నాయి? ఇంద్రియములు ఏ తేజస్సుతో పనిచేస్తున్నాయి? భౌతికమైన హైడ్రేటెడ్ లూబ్రికేషన్ వల్ల కాదు ఇంద్రియాలు పనిచేసేది. లోపల సచ్చిదానంద స్మృతి చేత లూబ్రికేట్ చేయబడి ఉన్నాయి అవన్నీ కూడా. సచ్చిదానంద స్మృతి ప్రసరిస్తోంది లోపల చైతన్య రూపంలో. అందుకే కదా ఇప్పుడు సచ్చిదానంద స్మృతి ప్రసరిస్తుంది అన్నప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నాకు అది పోతుంది అంటే ఏం పోయింది? అప్పుడు సచ్చిదానంద స్మృతికి మరుపు కలుగుతుంది. పూర్తిగా దాన్ని విడిచిపెట్టిన స్థితిలో దీనత్వాన్ని పొందినప్పుడు దేహం బలంగా ఉన్నా సరే అది పట్టుదప్పిపోతుంది. కనుక మన బలంగా ఉండాలంటే సచ్చిదానంద స్మృతి యొక్క ధారణను నిలిపే స్థితిలో దేహాన్ని రక్షించాలి. దేహానికి అటువంటి అలవాటుతో, దేహాన్ని అటువంటి తపస్సుతో నిలుపుకుంటే సచ్చిదానంద స్మృతి ఎప్పుడూ సజీవంగా తన చేత గుర్తింపబడుతుంది. ఈ గుర్తించుట అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందరూ సచ్చిదానంద, ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, అందరూ దేంతో మాట్లాడతారు? నోటితోనా? చెప్పండి, దేంతో మాట్లాడతారు? నోటితోని. నోటికి మాట్లాడాలంటే ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చినప్పుడు నోట్లో మాట రావట్లేదు అంటాడు. అంటే ఏమైంది? అప్పుడు ఏమీ రావట్లేదు అందులోంచి. మాట రావట్లేదంటే వోకల్ కార్డ్, కేవలం ఒక వోకల్ కార్డ్ మెషిన్ లాంటిది అనుకోండి. దానికి టెన్షన్ వస్తే వోకల్ కార్డ్కి ఏమైంది? మాట్లాడచ్చు కదా. ఏమీ ప్రసారం చేయలేకపోతున్నాడు అక్కడ. సచ్చిదానంద స్మృతి యొక్క తేజస్సుతో గొంతు మాట్లాడుతోంది. అది వోకల్ కార్డ్లో నిశ్వాసలో వచ్చిన శబ్దం కాదు, అది సచ్చిదానంద స్మృతి ప్రసారం అవుతోంది మన నోటి ద్వారా. ఇప్పుడు ఎప్పుడైతే టెన్షన్ క్రియేట్ అయిందో జీవుడు పూర్తిగా సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు నుండి తొలగిపోతాడు. అది టెన్షన్కి అర్థం. లాగబడతాడు. టెన్షన్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు లాగితే టెన్షన్ వస్తుంది. ఎప్పుడు లాగుతున్నా స్వరూపం నుండి తనను తాను దూరంగా లాక్కున్నప్పుడు టెన్షన్ వస్తుంది. అందుకే లౌకికంగా కూడా కొంతమంది స్థిరంగా ఉంటారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, టెన్షన్ వచ్చినా, పానిక్ సిచ్యువేషన్ వచ్చినా కానీ అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నిలదొక్కున్నవాడు వాడు కొంచెం గట్టిగానే ఉంటాడు. ఇంట్లో చచ్చిపోయినప్పుడు అందరూ అట్లా ఏడవరు కదా. కొంతమంది గట్టిగా నిలదొక్కుంటారు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ప్రభావం, విషయం యొక్క ప్రభావం తన మీద పడకుండా రక్షించుకుంటున్నారు తనంతా. అప్పుడు ఎమోషనల్ గా స్ట్రాంగ్ అంటాం మామూలు భాషలో. కానీ జ్ఞాని ఎట్లా ఉంటాడు? సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ నిలుపుకోవటం వల్ల దేహానికి కలిగే ఆ ప్రభావం, విషయం వల్ల దేహానికి ప్రభావం రానివ్వడు. ఇది ఆ స్థితి. అంటే వేపతుహు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేహానికి కలిగే మార్పులు చెప్తున్నాడు అర్జునుడు. మనస్సు కృంగిపోయింది, దేహానికి మార్పులు వచ్చినాయి. రోమములు నిక్కబొడుచుకోవటం అంటే లోపల చాలా రక్త ప్రసరణ కానీ అన్నీ కూడా అవి ఒక ఎట్లా అంటారంటే జర్క్ గురైనప్పుడు అవుతాయి. మనకు రోమాంచం జరగటం అంటే రోమములు నిక్కబొడుచుకోవటం, గూస్ బంప్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? ఒక ఆశ్చర్యానికి లోనైనప్పుడు కానీ అప్పుడు అవుతాయి మనకు అటువంటిది ప్రభావం పడుతుంది. ఇప్పుడు కేవలము వాళ్ళని నేను చంపాలి అని అనుకున్నంత మాత్రం చేతనే
ఇక్కడ ఏమంటాడు తర్వాత, అందుకే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః, నా మనసు భ్రాంతిని పొందుతుంది అని ఇంకా తర్వాత ఎంతెంత చెప్తాడో దాని మీద. ఇదేమో ఇప్పటిదాకా చెప్పింది, ఈ 2 శ్లోకాల్లో చెప్పింది దేహం మీద వచ్చిన మార్పులని చెప్పాడు. ఈ తర్వాత వచ్చినవంతా కూడా మానసిక స్థాయిలో ఎంత మార్పు కలుగుతుందో, తనలో దీనత్వం ఏ స్థాయిలో ఉంటుంది, దేహము పనికి రాకుండా అయింది, పట్టు తప్పిపోయే స్థితి వచ్చింది అని ఈ 2 శ్లోకాల్లో ఇవాళ చెప్పాడు. వచ్చే శ్లోకాల్లో భ్రమతీవ చ మే మనః, మనస్సుకేం జరుగుతుందో చెప్తున్నాడు. అది అర్జునుడి డెస్పాండెన్సీ అంటాం మనం. ఈ విషాదం అంతా కూడా మనకు ఎప్పుడైతే వస్తుందో బాగుపడతాడు అప్పుడు మనిషి. చచ్చర పుట్టడం లేదు మనిషికి అసలు, ఎన్నొచ్చినా సరే. కరోనా వచ్చింది, అందరూ వైరాగ్యపు మాటలు మాట్లాడారా, ఇంతే కదా జీవితం, ఇంతే కదా బంధాలు అన్నారు. తర్వాత ఏమైంది, కరోనా పోయింది, కుక్కతోక అంతే వంకరగానే ఉండిపోయింది. వైరాగ్యం లేదు, అలవాట్లు లేవు, హైజీన్ లేదు, ఏం లేదు, అన్ని మళ్ళీ నార్మల్. ఇంకా సృష్టి ఎన్ని కరోనాలు సృష్టించారు చెప్పండి, పాపం అది. అప్పుడప్పుడు కార్చిచ్చులు, భూకంపాలు చిన్న చిన్న చేస్తుంది. కరోనా ఎట్లాంటిదంటే మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారిగా కట్టేసింది, హై లెవెల్లో తీసుకొచ్చింది. ఏదన్నా కొంచెం మారుతాడేమో అని అనుకుంది, అది ఏం పనిచేయట్లేదు. డోస్ సరిపోదు అసలు మనకు. అంటే మనిషి మారాలంటే ఏం కావాలి, హై లెవెల్ డోస్లో కష్టాలు రావాలన్నమాట. అప్పుడు ఆ కప్పలాగా టక్కుమని బయటపడతాడు, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి సగటు జీవితంలో చచ్చిపోతాడు. ఈ తేడాని మనం గుర్తించాలి. అంటే భగవద్గీత యొక్క బోధన అందుకోవాలంటే లోపల అంతర్మథనం లేని వాడికి శ్లోకాల అర్థం కావచ్చు, కానీ బోధ లోపలికి ఎక్కదు. దానికి ఒక అర్హత కావాలి. మనిషి ఏం అర్హత కావాలి, విచారణ రావాలి, దృష్టి మారాలి. ఈ భౌతిక లౌకిక దృష్టిని వదిలేసి అభౌతికమైన ఒక అంశంలో ఈ సృష్టి నడుస్తుందన్న విచారణ వస్తే అటువంటి వాడికి త్యాగము, వైరాగ్యము చిన్న విషయాలు. అవి చిన్న విషయాలు ఏవైతే లోకానికి పెద్దగా కనిపిస్తాయో చాలా అవలీలైన విషయాలు కదా. మాటికి మీకు అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కోసం వీడు ఎందుకు చెప్తాడంటే, ఒక అలవాటును మార్చాలంటే కష్టమై ఉంటే గనుక మీ చైర్మన్ సార్, మా అయ్యగారు అనాలి మేము, ఆయన చైర్మన్ కాదు ఇప్పుడు కాబట్టి, ఆయన దృష్టికి మా దృష్టికి ఎంత అవలీలగా అట్లా మారుస్తారు. అన్ని అలవాట్లు ఎవరికి ఉండవు, ఫస్ట్ ముందు మార్చటంలో కూడా అంత ధైర్యం, ధీరత్వం అందరికీ ఉండదు. ఓవర్ నైట్ అన్నీ అట్లా అంత కష్టమై ఉంటే ఒక మనిషి ఎట్లా చేస్తారు? అట్లా ఏమి లేనివాడు నేను త్యాగం చేశాను అని అనటం కాదు, డయాబెటీస్ వచ్చినవాడు నేను త్యాగం చేశాను ఏం తినట్లేదు అనటం కాదు. అన్నీ ఉండి వాడికి డయాబెటీస్ కూడా లేకుండా, ఏమీ లేకున్నా కూడా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడు గొప్పవాడు. డయాబెటీస్ వస్తే గతి లేక వదిలేస్తాడు, మామిడి పండు తినడాన్ని, స్వీట్ తినడాన్ని, ఇంకేం చేయలేక దేహం మీద ప్రేమతో వదిలేస్తాడు. అది కాదు కదా, విచారణతో వదిలేయగలిగిన వాడు, దాంట్లో ఎక్కడ ఆనందం ఉంది అని దాన్ని వదిలేయగలిగిన వాడు, అది ధీరత్వం. ఇది సాధకుల్లో రావాల్సిన మార్పు. ఇంత ఒక భగవద్గీతకి ఇలాంటి ముందు కథనాన్ని నరేట్ చేయటం అనేది కేవలం అర్హత నిర్ణయం కోసమే. లేకపోతే అర్జునుడిని ఇంత పిరికిగా, భీరువుగా చూపించాల్సిన అవసరం లేదు అక్కడ. అర్జునుడు భీరువు కాదు, గొప్ప ధైర్యశాలి. ఇప్పుడు కూడా ఈ మాటల్లో కూడా అర్జునుడు ధైర్యమే కనిపిస్తుంది, దీనత్వం కాదది. ఎందుకంటే విచారణ లేని వాడికి దీనత్వం ఉంది, వాడు దీన స్థితిలో ఉన్నాడు, వాడికి మార్పుకు అవకాశమే లేని దీనత్వంలో బ్రతుకుతున్నాడు వాడు. కానీ ఇక్కడ అర్జునుడు దీనత్వాన్ని దాటే ధైర్యం చూపిస్తున్నాడు. అసలు ప్రశ్నిస్తారా ఈ లోకంలో ఎవరన్నా? ఎందుకు జీవితం ఇట్లా ఉందని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. కాంప్రమైజ్ జీవితాలన్నీ ఆ కప్పలాగా కొద్దిగా వేడెక్కుతూ ఉంటాయి అంతే. ఇది అర్జునుడి యొక్క గొప్పతనం, ధైర్యం. ఇది అర్జునుడి డెస్పాండెన్సీ కాదు. అందుకే అర్జునుడి విషాదం యోగమైంది. అర్జున విషాద యోగం. విషాదం నుండి యోగం ఎట్లా వస్తుందంటే, విషాదం అర్జునుడిది లోకంలో ఏడ్చే ఏడుపు కాదు, అది సత్యం కోసం ఏడ్చే ఏడుపు. అక్కడ అర్జునుడి గొప్పతనం మనం గుర్తించాలి. చెప్పండి. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టః
విషీదన్నిదమబ్రవీత్. విషాదంలో మునిగి ఈ మాటలని చెప్తున్నాడు. అబ్రవీత్ అంటే చెప్తున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి అని. ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఓం తత్సత్.